ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు. దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. అంటే దేవుని యొక్క కృపతో మనం తృప్తిపరచదుము. ఇక్కడ భక్తుడు మరి దేవుని యొక్క కృప కావాలి అని దేవుని అడుగుతూ ఉన్నాడు. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములను మేము ఉత్సహిస్తాము, గంతులు వేస్తాము. నీ కృప లేకపోతే వ్యర్థం. కాబట్టి నీ కృప మాకు కావాలి, నీ కృపతో మాకు తృప్తిపరచుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడగవలసినది అది. ఆయన కృపతో మనం తృప్తిపరచబడాలి, ఆయన కృపతో మనం ఆశీర్వదించబడాలి. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుక ఆయన కృప మీద మనం ఆధారపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన కృపను ఆయన కృపను ఆస్వాదిస్తూ ఆయన కృపలో వర్ధిల్లుదుం గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మరి నాయన ఈ మాటను బట్టి నీకు వందనాలు. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని దేవాది దేవుని మరి మొరపెడుతూ, ప్రభా ప్రతి ఒక్కరికి నీ కృపతో తృప్తిపరచండి. ఈ దినమంతా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి సహాయం చేయమని, అనారోగ్యంతో బాధల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నవారు ముట్టండి, తాకండి, స్వస్థపరిచి బలమైన నీ ఆత్మశక్తితో మీరు కార్యం జరిగించమని ప్రభువా, మీ ఆత్మశక్తితో దర్శించి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.